ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఆరాధన
యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన చేతులపైకి లేపి హల్లెలూయా పడదామా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా 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 నా యేసయ్యా హల్లెలూయా 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 నా యేసయ్యా హల్లెలూయా 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 అందరూ కూడా చేతులపైకి లేపి హల్లెలూయా కలిసి పడదాం ఇవ్వటారా హల్లెలూయా 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 నా యేసయ్యా హల్లెలూయా 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 నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతించి పడదాం హల్లెలూయా 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 స్తోత్రం ఘనత మహిమ స్తుతి ఆరాధన హల్లెలూయా ప్రభువా మీకే వందనము మీకే స్తోత్రము హల్లెలూయా 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 బిడ్డలారా రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని నిండు భక్తితో విశ్వాసముతో ప్రభువుని మనసారా ఆరాధించుకుందాం. మీ కుటుంబ సభ్యులందరితో కలిసి మీ ప్రాణ ఆత్మ శరీరములతో వినయము వినమ్రతతో సాగిలపడి పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియులు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియులు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియులు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత్యకాలపు సిద్ధపాటు అనే ఈ సాయంకాలం ఆరాధనలో 8 రోజులు అయిపోయాయి. విచ్ మీన్స్ 8 అంశాలు అయిపోయాయి. మనము యాక్చువల్లీ పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంత్యకాలపు సూచన అనే అంశాన్ని యాక్చువల్లీ మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు బిడ్డలారా మన ధ్యానాంశం అన్హోలీ, విచ్ మీన్స్ పవిత్రత లేని జీవితం. విచ్ మీన్స్ యుగాంతపు సమయంలో, చిట్ట చివరి దినాలలో మనుషులు పవిత్రతను కోల్పోయి అపవిత్రులై ఏమాత్రం శాంక్టిటీ లేకుండా, హోలీనెస్ లేకుండా లోక సంబంధమైన, సైతాన సంబంధమైన, శారీరక సంబంధమైన అన్ని విధములైన అపవిత్రతలకి గురి అయి దేవుని నుంచి చాలా 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 దూరమై సైతానికి సంతతిగా జీవిస్తారు అని అర్థం. ఇది యాక్చువల్లీ అంత్యకాలానికి ఒక సూచన బిడ్డలారా. మనము ఈరోజు దేవస ప్రసాద సన్నదిలో ధ్యానిస్తున్న అంశం ఇదే. మనము ఎందుకు పవిత్రులై ఉండాలి? ఎందుకు పవిత్రత దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు? ఈ అంశము అర్థం చేసుకోవాలంటే ప్రియబిడ్డలారా, మొట్టమొదటిగా మన దేవుడు ఎవరు అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నీ దేవుడు ఎవరు, హూ ఇస్ యువర్ గాడ్ అని ప్రశ్నిస్తే, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు నా తండ్రి, నా సృష్టికర్త, నా రక్షకుడు, ఇటువంటి అనేక రకరకాల అడ్జెక్టివ్స్, పేర్లతో మనం దేవుణ్ణి సంబోధిస్తూ ఉన్నాం, మనం పిలుస్తూ ఉన్నాం. ఇది సర్వసాధారణంగా అందరూ వాడుతున్న పదాలే. ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని కంప్లీట్ 73 గ్రంథాలు మనం కింద మీద పరిశీలించి చూస్తే ఒక 15-16 సార్ల కంటే ఎక్కువగా బైబిల్లో దేవుడు ప్రేమ స్వరూపి అని ఎక్కడ కూడా రాయబడలేదు. బైబిల్లో దేవుని గురించినటువంటి పరామర్శాలలో వందల సార్లు ఆదికాండం మొదలుకున్న దర్శన గ్రంథం వరకు మనం చూస్తున్న ఒకే ఒక పేరేంటంటే, మన దేవుడు పవిత్రుడు, పవిత్రమూర్తి, పరిశుద్ధుడు అని ఒకే ఒక పేరు ఎక్కువగా మార్లు మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. మన దేవుడు పరిశుద్ధుడు అన్న పవిత్రమూర్తివి, పరిశుద్ధ ఆత్మ అని ఈ పరిశుద్ధతకు సంబంధమైన పేరులే, పరిశుద్ధతకు సంబంధమైన అడ్జెక్టివ్స్లే బైబిల్లో ఎక్కువగా సార్లు ఉన్నాయి. అందువల్ల నీ దేవుడు ఎవరు, లేదా దేవునికి సంబంధమైన కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే అన్ని రకరకాల పేర్ల కంటే, అడ్జెక్టివ్స్ కంటే ఒక మనిషి నోటిలో వెంటనే రావలసిన పేరు ఏంటంటే, మై గాడ్ ఈస్ ఎ హోలీ గాడ్. నా దేవుడు ఒక పవిత్రుడమైన దేవుడు, ఆయన పవిత్ర మూర్తివి అని పేరు బిడ్డలారా మనమందరం మన దృష్టిలో, మన మనస్సులో, మన మాటల్లో, మన ఆలోచన వలన పెట్టుకోవాలి.
ఇదే దేవునికి సంబంధమైన బైబిల్ మనకు తెలియచేస్తున్నటువంటి అతి పెద్ద, అతి ప్రాముఖ్యమైన, అన్నిటికంటే ఎక్కువ సార్లు మనం చదువుతూ ఉన్నటువంటి గాడ్స్ రెఫరెన్స్. గాడ్ ఈజ్ హోలీ. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి 10 ఆజ్ఞలు 2 రాత్రి పలకలపై రాసి ఇచ్చి ఆ ఆజ్ఞలను ప్రజలతో ముద్రించటానికి దేవుని సాన్నిధ్యం కొండ మీదకి వచ్చినప్పుడు ఉరుములతో, మెరుపులతో, అగ్నితో, పొగతో, మేఘాలతో, ఇటువంటి భయంకరమైన భూకంప సాన్నిధ్యముతోనే దేవుడు కొండ మీదకి వచ్చాడు. మనం ఆల్రెడీ ఆదికాండం 19వ అధ్యాయంలో ఇవి అన్నీ మనం చదువుతూ ఉన్నాం. అయితే ఇజ్రాయెల్ ప్రజలు 6,03,550 మందిని దేవుని దర్శించటానికి, ఆయన సన్నిధికి రావటానికి మోషే సిద్ధం చేసి కొండ దగ్గరికి తీసుకువచ్చే ఒక సంఘటన బైబిల్లో ఉంది. అనగా దేవుని దర్శించటానికి ఇజ్రాయెల్ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సిద్ధపడి రావాలో అని ఎంత చక్కగా దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు. ఒకసారి విందాం. నిర్గమకాండం 19వ అధ్యాయము 9 నుంచి మనం 15 వరకు ఒకసారి చదువుతాం. పట్లరా బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 19 వర్సెస్ 9 to 15 విందామా? యావే మోషేతో, నేను కారు మబ్బులలో ఒత్తును, అట్లయినచో నేను నీతో మాట్లాడుట ఇజ్రాయేలీలెల్లా విని ఎల్లప్పుడూ నిన్ను నమ్ముదురు అని అనెను. మోషే ప్రజల మాటలను యావేకు తెలిపెను. యావే మోషేతో, నీవు ఇజ్రాయేలుల కడకు వెళ్ళి నేడును రేపును వారిని శుద్ధి చేయుము. పిల్లరా, నేడు రేపు నీవు వారిని శుద్ధి చేయుము. వారు వారి గుడ్డలను ఉతుకుకొనవలెను. చూడండి, వారి గుడ్డలు, విచ్ మీన్స్ వారు వేసుకున్న ధరించినటువంటి వస్త్రములు వారు ఉతుక్కోవలయును. 3వ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలయును. 3వ నాడు ఎల్లరూ చూచుచుండగా యావే సీనాయి కొండ మీదికి దిగివచ్చును. నీవు కొండకు హద్దులు ఏర్పరిచి వారితో, జాగ్రత్త, ఎవరునూ కొండ ఎక్కరాదు, కొండ మొదలు తాకరాదు, ఎవడైనను కొండను ముట్టుకొన్నచో వానికి చావు మూడును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, ఈ మాట వింటే మీకు భయమేస్తుందా? నేను ఈ వాక్యం చదువుతూ వింటూ ఉండగా నా శరీరం అందులో దద్దర్లుతూ ఉంది. గూస్ బంప్స్ నా బోడీలో ఎప్పుడు రన్ అవుతూ ఉంది. ఒక్క నిమిషం బిడ్డలారా, ఈ బైబిల్లో మనం చదివినటువంటి ఈ యొక్క మాటలను మీరు ఒక్కసారి మనస్సులో ఊహించుకోండి. సీనాయి అని అతిపెద్ద కొండపై దేవుని సాన్నిధ్యం దిగి రావటం నెంబర్ 1. 2 రోజులు స్నానం చేయటానికి, బట్టలు ఉతుక్కోవటానికి, సిద్ధపడటానికి దేవుడు వారికి అవకాశం, టైం ఇవ్వటం. 3వ రోజు అందరూ శుభ్రంగా సిద్ధపడి కొండ దగ్గరికి రావటం. కొండ ఎక్కి దరిదాపుకి ఎవరు రానియకుండా సీనాయి కొండకి సరిహద్దులు మోషే తయారు చేయటం. ఎవరు కొండ ఎక్కవద్దు, కొండ ముట్టుకోవద్దు అని అంటున్నాడు. ఒకవేళ కొండ ముట్టుకుంటే చావు తప్పదు. అంటే ఎంత భయంకరమైన, ఎంత పరిశుద్ధమైన, ఎంత గొప్ప ఒక దేవుని సాన్నిధ్యం సీనాయి కొండపై వారు దర్శించిరి. పిల్లరా, దేవుడు మాట్లాడుతుండే ఉరుములతో, మెరుపులతో, భయంకరమైన బాకా ధ్వనులతో దేవుడు మాట్లాడుతూ ఉండగా ఇజ్రాయెల్ అందరూ భయపడి వణుకుతూ, ఇంకా దేవునిని మాతో మాట్లాడనివ్వవద్దండి, మీరే దేవునితో మాట్లాడి ఆ సందేశాన్ని మాకు తెలియజేస్తే చాలు, మేము దేవుని మాటలు ఖచ్చితంగా పాటిస్తానని ఇజ్రాయెల్ ప్రజలు ఉమ్మడిగా చెప్పగలిగే ఒక పరిస్థితి సిద్ధమైంది, ఏర్పడింది దేవుని యొక్క సాన్నిధ్యంలో. ఒక నిమిషం ఆలోచించుకో.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దేవుని సాన్నిధ్యము తర్వాత మందసములో, ఇజ్రాయెల్ ప్రజల శిబిరాలలో, ఇజ్రాయెల్ ప్రజల ప్రయాణములో దేవుడు వారి వెంట నడిచినట్లు, దేవుడు వారి మధ్య నివసించినట్లు వాక్యం పలుకుతుంది. అప్పుడు దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి, దేవుడు వారి మధ్య నివసిస్తూ ఉన్నాడు కాబట్టి మోషే ద్వారా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ శిబిరాలు, మీరు మీ క్యాంప్స్, మీరు మీ ఇంటిని, గూడారమును శుభ్రంగా ఉంచుకోండి, పరిశుద్ధంగా ఉంచుకోండి అని మోషే తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం తీసుకుంటామా? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో ఒక్కసారి విందామా? 14వ వచనం ప్రియబిడ్డలారా, బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 24, 23 వర్స్ 14 మనం చదివితే ఎంత మంచి మాట అక్కడ ఉంది. ఒకసారి విందాం. మీ ప్రభువైన దేవుడు, మీ ప్రభువైన దేవుడు మిమ్ము కాపాడుటకును, శత్రువులను మీకు పట్టి ఇచ్చుటకును శిబిరమున సంచరించుచు ఉండును. కనుక మీ శిబిరము శుద్ధముగా ఉండవలెను. మీ విడిది పట్టు అశుభ్రముగా ఉండనేని అతడు మిమ్ము విడనాడి వెడలిపోవును. ప్రియలారా, మోషే చెప్పిన మాట ఇది. మీరు మీ ఇంటిని శుభ్రంగా పెట్టుకోండి, మీ గూడారమును పరిశుద్ధంగా కాపాడుకోండి. ఎందుకు ఇల్లు శుభ్రంగా ఉండాలి? ఎందుకు గూడారం శుభ్రంగా ఉండాలి? శిబిరం పరిశుద్ధంగా ఉండాలంటే, పరిశుద్ధుడైన యావే దేవుడు మీ మధ్య సంచరిస్తూ ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు. మీకు విజయం ఇవ్వటానికి, శత్రువులను మీ చేతికి పట్టి ఇవ్వటానికి ఆయన మీతో ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుని సాన్నిధ్యములో నీవు, నీ ఇల్లు, నీ వాకిలి, నీ శిబిరం, గూడారం అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండవలెను. ప్రియబిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు, ఐ యామ్ హోలీ దేర్ఫోర్ యూ షాల్ బి హోలీ. నేను పరిశుద్ధుడవై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండవలెను అని ప్రభు కోరుకోవటానికి కారణం ఇది. పరిశుద్ధత, శాంక్టిటీ, హోలీనెస్ ఆయన మనందరి దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు, ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధత, ఎందుకు శాంక్టిటీ, ఎందుకు హోలీనెస్ కావాలి అంటే ప్రియబిడ్డలారా, ఆ పరిశుద్ధత లేకుండా ఎవరు ఎప్పుడును ఎన్నడూ దేవుని చూడరు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మీరు తీసుకోండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి 14వ వచనం తీసుకుంటాం. లెటర్ టు హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 40 మనం ఒక్కసారి విందామా? అక్కడ ఎంత ఒక మంచి మాట. అనగా ఎందుకు శాంక్టిటీ, హోలీనెస్ మనకు కావాలి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కారణం, తోడి ప్రజలతో ప్రశాంత జీవితమునకై ప్రయత్నింపుడు. ప్రశాంతమైన ఒక జీవితం కోసం మీరు ప్రయత్నించండి. పవిత్రమైన జీవితమును గడుపుటకై మీరందరూ యత్నింపుడు. అది లేక ఎవరును ప్రభువుని దర్శింపలేరు. దిస్ ఈస్ అ కోర్ మెసేజ్ ఆఫ్ టుడేస్ అడోరేషన్. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, శాంక్టిటీ లేకుండా
ఎవ్వరూ దేవుణ్ణి దర్శింపలేరు, దేవుణ్ణి చూడలేరు, దేవుని సన్నిధిని పొందలేరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల ఎండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, ఒక మనిషికి పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? పవిత్రత పొందుకోవటానికి ఒక మనిషి ఏం చేయాలి? దేవుడు ఒక మనిషిని సృష్టించినప్పుడు శరీరము, మనస్సు, ఆత్మ అని మూడిటితో సృష్టించాడు. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. అయితే పరిశుద్ధత శరీరములో కావాలి, మనస్సులో కావాలి, ఆత్మలో కావాలి. ఈ మూడు ఏరియాలలో ఒక మనిషి పవిత్రత కాపాడుకుంటేనే నిజమైనటువంటి పరిశుద్ధత యందు, దేవుడు కోరుకున్న సాంక్టిటీ యందు ఒక మనిషి ఉండగలుగుతారు. పరిశుద్ధతకి మొదటి మెట్టు పిల్లరా ఈస్ రిపెంటెన్స్. స్నానం చేసినంత మాత్రాన దేవుడు కోరుకున్న పరిశుద్ధత ఒక మనిషికి రాదు. బట్టలు మార్చినంత మాత్రాన దేవుడు ఆశించే పవిత్రత ఒక మనిషికి రాదు. ఎక్స్టర్నలీ, బాహ్యమైన ఏ పరిమళ తైలమా సెంట్ పూసుకున్నా పిల్లరా దేవుడు ఆశించే పవిత్రత, సాంక్టిటీ ఒక మనిషికి అస్సలు రాదు. మనకి బైబిల్ తెలియచేస్తూ ఉంది, పరిశుద్ధతకి మొదటి మెట్టు పిల్లరా రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్. అందుకే ప్రభు యేసుక్రీస్తు గలీలియా సీమయంతలి తన సువార్త పరిచర్య ప్రారంభములో చెప్పిన మాట ఏంటంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో ఆయన బోధించాడు, కాలం సంపూర్ణమైనది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని చెప్పే యేసుక్రీస్తు తన సువార్త పరిచర్య ప్రారంభించాడు. మార్క్ 1:14 ఒకసారి విందామా? యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలీలియా సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. దేవుని సువార్త ఆయన ప్రకటించెను. యేసుక్రీస్తు సువార్త పరిచర్య ప్రారంభములో చెప్పిన ఈ ఒక్క అంశమే నీకు శారీరక పరిశుద్ధత కావాలన్నా, ఆంతరిక మానసికమైన సాంక్టిటీ కావాలన్నా, ఆత్మలో నీకు పరిశుద్ధత కావాలన్నా మనం చేయవలసిన మొదటి మెట్టు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, మనిషిని అపవిత్రులుగా మార్చేది పాపం మాత్రమే. అందుకే ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తి హృదయ పరివర్తన పొంది పాపాలు ఒప్పుకుంటూ పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి సరిసమానమైన దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞలు పాటించి ఒక జీవితం మొదలు పెడితే లేదా కలువరి సెలవులో యేసుక్రీస్తు ధారపోసిన పరిశుద్ధ రక్తముతో ఆయన మన పాపములన్నిటినీ కడిగి మనల్ని శుద్ధీకరించును. అందుకే యేసుక్రీస్తు జననములో మీకు తెలుసు, దూత యోసేపుకు తెలియజేసిన సందేశములో ముఖ్యమైన సందేశం, నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుము, ఏలైనా ఆయన తన ప్రజలని వారి పాపముల నుండి రక్షించును. స్టార్టింగ్ మెసేజ్ ఇదే. యేసు అనే పేరు యొక్క అర్థం రక్షకుడు, రక్షించువాడు. దేని నుంచి? పాపము నుంచి. ఎందుకంటే ఈ పాపమే
మనిషికి అపవిత్రత కలిగించేది, పాపమే మనిషిని దేవుని నుంచి దూరం చేసేది, పాపమే అన్ని రకములని మాలిన్యాలకి మూల కారణం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ తపస్కాలాలలో అనగా ఈ 44 రోజులు ఒక మనిషి ప్రాణ ఆత్మ శరీరముతో కూడిన పవిత్రత పొందుకోవటానికి రకరకాల పనులు చేస్తారు. దీక్షమాల వేసుకుంటారు, వెరీ గుడ్. చెప్పులు వేసుకుంటా నడుస్తారు, వెరీ గుడ్. ఉపవాసం ఉంటారు, వెరీ గుడ్. డ్రెస్ మార్చుకుంటారు, వెరీ గుడ్. బైబిల్ చదువుతారు, వెరీ గుడ్. గుడిలో పడుకుంటారు, వెరీ గుడ్. కొన్ని చర్చెస్లో గురువులే, సేవకులే బస్సులు ఏర్పాటు చేసి 7 చర్చెస్ కానీ 14 చర్చెస్లు కానీ ఇలా ఒక పిక్నిక్ లాగా, జాతర లాగా ఇటువంటి ట్రిప్ ఏర్పాటు చేసుకుంటారు. ఒక దగ్గర మజ్జిగ, ఒక దగ్గర సాంబారు, కొద్దిగా రైసు, ఒక దగ్గర రాగి జావా, ఒక దగ్గర టీలు, కాఫీలు, ఇలా అన్నీ ఏర్పాటు చేస్తారు. పిల్లరా, ఇవి అన్నీ మంచిదో చేసుకోండి. నేను నిన్న ఒక విచారణకి ప్రోగ్రాం కోసం వెళ్తే అక్కడ ఒక ఫాదరు, నేను చూస్తూ ఉన్నాను, చెప్పలు లేకుండా నడుస్తూ ఉన్నారు. నేను అనుకున్నా నా ఫాదర్ చెప్పలు ఎక్కడ మర్చిపోరేమో. నేను అడిగాను, స్వామి మీకు చెప్పలేదని అడిగితే, స్వామి తపస్కాలం అంతా నేను చెప్పలు లేకుండా నడుస్తున్నాను. వెరీ గుడ్. ప్రియులారా, నా ప్రశ్న ఒకటే, నీవు ఈ బాహ్యమైన అన్ని కార్యాలు చేసుకో, వెరీ గుడ్. కానీ శారీరక పవిత్రత, మానసిక పవిత్రత, ఆంతరిక పవిత్రత, ఆత్మీయ పవిత్రత లేకుండా నీవు ఈ బయట ప్రదర్శనలు అన్ని చేసిన అన్ని సున్నా, యూస్లెస్. లేదా ఈ పవిత్రత ఈ 40 రోజులు మాత్రమేనా? ఓన్లీ 40 days మాత్రమేనా? ఈ వేషాలు, ఈ చేష్టలు, ఈ క్రియలు అన్నీ ఈ 40 రోజుల కోసం మాత్రం నువ్వు చేస్తున్నావంటే, బిడ్డలారా, ఇది ఆన్లైన్ కాబట్టి నేను కొన్ని వాస్తవాలు చెప్పలేను, అందుకని మెంగేస్తున్నాను. నేను ఏలూరుకి రండి, చెప్తా. చక్కటి మాంసాన్ని దూసుకుని పోయే నిజాయితీలు, గుండెను దూసుకుని పోయే దేవుని వాక్యం. ప్రియులారా, ప్రేమతో చెప్తున్నా, ఈ 40 రోజుల కోసం మాత్రమే ఇన్ని కార్యాలంటే అది ఎవరు చేసినా, ఎవరు చేపించినా, దిస్ ఇస్ సింప్లీ యూస్లెస్ ఎక్సర్సైజ్ అండి. ఎందుకంటే పవిత్రుడైన దేవుని సాన్నిహిత్యం ఈ 40 రోజులు మాత్రం కాదు నీ గుడిలో ఉండేది. ప్రభు కోరుకున్నది, నేను నీ దేవుడు పవిత్రుని కనుక మీరు నా ప్రజలు పవిత్రులై ఉండవలెను. ఈ పవిత్రత, ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్న మొదటి రోజు నుంచి మరణం వరకు ఈ పవిత్రత కాపాడుకుంటూ జీవిస్తేనే తప్ప దేవుణ్ణి ఎన్నడూ ఎప్పుడును నువ్వు చూడలేవు. ఇది యాక్చువల్లీ ఒక ఛాలెంజ్. ఇది యాక్చువల్లీ ఒక పెద్ద ఛాలెంజ్. అంత్యదినముల యందు, ద ఎండ్ ఆఫ్ ది ఏజెస్ వస్తూ ఉండగా మనుషులు ఈ పవిత్రతను పోగొట్టుకుంటారు. ఇష్టం వచ్చినట్లు తిని త్రాగి తిరిగి అన్ని రకములైనటువంటి అపవిత్రమైన కార్యాలు చేసి, అపవిత్రమైన సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ, మనస్సుని కరప్ట్ చేస్తూ, అన్ని రకాల చెడు తలంపులు, ఆలోచనతో అపవిత్రత మనసులో కలుగుతుంది. అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన సంబంధాలు, అపవిత్రమైన తినటం త్రాగటాలు, అపవిత్రమైనటువంటి డ్రెస్సు, వేష విధానాలు, తల నుండి అది కాళ్ళ వరకు అపవిత్రతతో కూడినటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఒక మనుష్య సమూహాన్ని సృష్టిస్తూ ఉంటుంది
ఈ ప్రపంచం, సైతాను, మనుషుల చెడు ఆసక్తుల వలన ఇదే అంతిమ కాలపు సూచన అని పునీత పౌలు గారు తిమోతి రాసిన పత్రిక ఆల్రెడీ మన 3వ అధ్యాయంలో ఈనాడు 9వ అంశం ధ్యానిస్తూ ఉండగా, దిస్ ఈస్ ద ప్రాబ్లం. కొంతమంది అంటారు ప్రియబిడ్డలారా, అరే పవిత్రమైన జీవితం జీవించటం ఇది సాధ్యం కాదు, ఇది అసాధ్యము అనగా పిల్లరా, ఇట్ ఈస్ మ్యాడ్నెస్ టు లివ్ holy in body, holy in mind, and holy in the spirit and thinking and feeling and emotions and everything. ప్రియబిడ్డలారా, నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఈస్ ఇట్ హోలీనెస్ ఇంపాసిబుల్? పవిత్రత యందు జీవించటం అసాధ్యమా? అనేక మంది ఏం ఆలోచిస్తూ ఎలాంటి ఆలోచన థాట్స్ కలిగి ఉంటున్నారంటే, దిస్ ఇస్ అన్ ఉటోపియన్ ఐడియా, దిస్ ఇస్ ఇంపాసిబుల్, అసాధ్యమైన కార్యం ఒక మనిషి శరీర, మనస్సు, ఆత్మలతో కూడిన పరిశుద్ధి యందు జీవించటం. ప్రియబిడ్డలారా, ఒక విషయం గమనించండి, దేవుడు ఎవరికి ఒక ఆప్షన్ ఇవ్వలేదు. ఈ పవిత్రత తప్ప ఇంకొక ఆప్షన్ ఎవరికీ లేదు. మానవులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యమేనని ప్రభు ఆ వాక్యం పలుకుతూ ఉంటుంది. పౌలు గారు తన యొక్క బలహీనతను గురించి, తన శరీరములో గుచ్చుకున్న ముళ్ళును గురించి ప్రభువుని 3 సార్లు అడిగి, ప్రభు అది తీసేసేయి 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 అని అడిగినప్పుడు ప్రభు అతనితో పలికిన ఒకే ఒక మాటే, నీకు నా కృప చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ప్రియులారా, శారీరక పవిత్రత యందు, మానసికమైన పవిత్రత యందు, ఆత్మీయమైన పవిత్రత యందు జీవించడానికి నీకేమైనా ఆటంకాలు ఉంటే, బలహీనతలు ఉంటే, శోధనలు ఉంటే ప్రియులారా, నీవు అడగవలసినది దేవుణ్ణి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నీవు చెయ్యలేని ఒక పని, నీవు మోయలేని ఒక బరువు మోయాలని ఉంటే, అలాంటి ఒక పని చేసి ముగించాలని ఉంటే, నీకు సాధ్యం కాకపోతే, నీకు చేత కాకపోతే, నీ శక్తి సరిపోకపోతే ఏం చేస్తావు? నువ్వు సహాయం కోసం ఇంకొక మనిషిని అడుగుతావు. బ్రదర్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ఇది కొద్దిగా పట్టుకోవటానికి. అయ్యా, నాకు కొద్దిగా సహాయం చేస్తారా, నేను చెయ్యాలి. నీవు ఒంటరిగా ఒక్కదానవే చెయ్యలేని పనిని చేయటానికి ఇంకొక మనిషి లేదా 2-3 సహాయం ని తీసుకుంటారు. వారి సహకారముతో, వారి కోఆపరేషన్తో, వారితో కలిసి నీ ఒక్కదానవే చేయలేని పని నీవు చేసి ముగించగలవు. ఇదే కామన్ సెన్స్. దానికి ఎవరు చెప్పక్కర్లేదు. బహుశా నీకు శారీరక, మానసిక, ఆత్మీయ పవిత్రత యందు జీవించటం నీ వల్ల సాధ్యం కాదు, నీకు చేత కాదు అని అనుకుంటే ప్రియబిడ్డలారా, దేవుడు ఒక సహాయకుడు నీకోసం ఏర్పరిచాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మ. సహాయకుడు, అడ్వకేట్. ఆ దేవుని సహాయం తీసుకోకుండా, పరిశుద్ధాత్మ కృప కోరుకోకుండా, నీకు సాధ్యం కానటువంటి పవిత్రమైన జీవితములో దేవునికి సహాయకుడుగా ఆయన కృప పౌలు గారికి ఇచ్చి అతను నిలబెట్టినట్లు, మోషకిచ్చి నిలబెట్టినట్లు, పేతురుకిచ్చి నిలబెట్టినట్లు ప్రియబిడ్డలారా, నిన్ను కూడా నిలబెట్టేస్తాడు అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని బైబిల్ని ఆధారం చేసుకుని మనం తెలుసుకోవాలి. పేతురు ఊహకి అందనటువంటి మొట్టమొదటిగా చేపల పట్టే ఆ సంఘటన తిబేరియస్ శిరస్సులు జరిగినప్పుడు ప్రియులారా, ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు పాదములపై పడి పేతురు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా, నేను ఒక పాపాత్ముడిని గనక నన్ను విడిచిపెట్టి పోండి అన్నాడు.
ఇదిగో పేతురుకు అర్థమైంది, ఈయన పవిత్రమూర్తివి, ఈయన పరిశుద్ధుడు, ఆయనతో నేను ఉండలేను. ఆయన పవిత్రుడు, నేను పవిత్ర లేని వాడిని. ఆయన పవిత్రమూర్తివి, నేను సాధారణ మనిషిని. హీఈస్ అ హోలీ గాడ్, ఐఎమ్ అన్హోలీ అని ఆయనకు అర్థమైంది. పిల్లరా, మెల్లమెల్లగా దేవునితో యేసుక్రీస్తుతో కలిసి ముందుకు సాగిన పేతురుని సంపూర్తిగా పవిత్రుడుగా మార్చి పునీతుడుగా మార్చాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియమిత్రులారా, ఒక మనిషి తనను తాను దేవునికి సమర్పించుకుంటూ పవిత్రతను జీవించడానికి ప్రయత్నం చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఎంతో మంది బైబిల్లో నీలాగా నాలాగా సాధారణ పాపాత్ములను దేవుడు పిలిచారు. ఎంతో మంది దేవుని సేవకులు సేవకురాలని దేవుడు పిలిచారు. ప్రియబిడ్డలారా, వారందరినీ కూడా దేవుడు పిలిచి పవిత్రత యందు జీవించడానికి కావలసిన సహాయమును ఆయన వారికి అనుగ్రహించారు. అంతిమ దినములందు మనుషులు ఇలా పాపాత్ములై పవిత్రత లేకుండా జీవిస్తున్న పరిస్థితిలో నిత్య శిక్ష, నిత్య వినాశనానికి మనుషులు గురి అయి నాశనం అవుతూ ఉండగా రక్షింపగోరు వారికి, నిత్య రక్షణ ప్రవేశించాలని కోరుకున్న వారికి ప్రియులరా, ప్రభు ఏర్పరిచినటువంటి ఒక మంచి మార్గమే ఈ తపస్కాలలో దినములలో అంతిమకాల సిద్ధపాటు అనేటువంటి ఈ ఆరాధన. మనము ఈ ఆరాధనలో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయబోతున్నాం. మీరు ఎక్కడ ఉన్నా ఒక్క నిమిషం మీరు పైకి లేచి నిలబడండి. సాధ్యమైతే నిలబడండి, సాధ్యం కాకపోతే మీరు కూర్చోండి. రెండు చేతులు గుండె మీద పెట్టి పవిత్రుడైన దేవుని దర్శించటానికి, ఆయన సన్నిధిని సాన్నిహిత్యాన్ని పొందుకోవటానికి కావలసిన పవిత్రత నీ శరీరానికి, నీ మనస్సుకు, నీ ఆత్మలో ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించుకోండి. పవిత్రత లేకుండా ఎవరు ఎన్నడూ దేవుని దర్శించలేడు అని వాక్యం పలుకుతుంది. ఈ సప్రసాదాలు వేంచేసి ఉన్న దేవుడు పవిత్రుడు. బిడ్డలారా, ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మారడు, ఆయనలో మార్పు లేదు. యుగాంతం వరకు ఆయన పవిత్రుడవు, చిట్ట చివరి దినం వరకు ఆయన పవిత్రమూర్తివి. ఆయన సాక్షాత్ దేవుని సాన్నిహిత్యం కనుక మారవలసినది ఆయన కాదు, మార్పు రావలసినది నాలో, నా శరీరములో, మనస్సులో, ఆత్మలో మార్పు తీసుకురావటానికి సిద్ధంగా ఉంటే మనల్ని ఖచ్చితంగా ఆయన మార్చేస్తాడు. అనేక మంది దేవుని సేవకులని పవిత్రులుగా, పునీతులుగా, పునీతురాలుగా మార్చిన ప్రభు నిన్ను కూడా మార్చటానికి సమర్థుడే. అనేక మంది ప్రవక్తలను, అపోస్తలులను, దేవుని సేవకులను మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చేస్తాడు. ఈ కాలములో అనేక మంది దేవుని సేవకులని పరిశుద్ధ పవిత్రత యందు నడిపించే దేవుడు నిన్ను కూడా పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా మార్చేస్తాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ? ఆ మార్పులో మొట్టమొదటి చేంజ్, మొట్టమొదటి మెట్టు హృదయ పరివర్తనము, పశ్చాత్తాపము, పాపాలు ఒప్పుకోవటము, పాప సంకీర్తనము, ప్రభువులో మనల్ని పూర్తిగా సమర్పించుకోవటానికి సిద్ధపాటు.
నేను చెప్పే ప్రార్థన అందరి ప్రభు సన్నిధిలో చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఈ ఆరాధనలో వాక్కు ద్వారా నాకు శారీరక పవిత్రత, మానసిక పవిత్రత, ఆత్మీయ పవిత్రత కావాలని బోధించినందుకు మీకే వందనములు. ప్రభువా, నా దేవుడు పవిత్రుడు కనుక నీవు కూడా పవిత్రుడవై ఉండవలెనని మాకు వాక్యము ద్వారా నేర్పించినందుకు వందనములు. యేసయ్యా, నా శరీరాన్ని మనస్సును ఆత్మను మీకే సమర్పిస్తూ ఉన్నాను. పరిశుద్ధత యందు జీవించటము నా వల్ల సాధ్యం కాదు. నా ప్రయత్నాల వలన సాధ్యము కాదు. యేసయ్యా, నీ సహాయము నాకు కావాలి. నీ శక్తిని నాకు కావాలి. నీ కృప నాకు కావాలి. నీ అభిషేకము నాకు కావాలి. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయటానికి కలువరి సిలువలో నీవు ధారపోసిన పరిశుద్ధ రక్తముతో నన్ను కడగండి. నా శరీర మనస్సు ఆత్మలకు పరిశుద్ధతను శాంక్టిటీని దయచేయండి. తెలుసో తెలియక నేను చేసిన పాపాలను గురించి పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకుంటూ ఇక మీదట ఎప్పుడును ఎన్నడును ఇటువంటి పాపములు చెయ్యకుండా జీవించటానికి నాకు శక్తిని దయచేయండి. నీ కృపను దయచేయండి. అంత్యకాలపు సిద్ధపాటు అనే ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధికి ఆహ్వానించండి. ఆకర్షించండి. మార్చండి. శుద్ధి చేయండి. ఆమేన్. రెండు చేతులు దివ్య ప్రసాదం వైపు ఎత్తి పట్టుకుంటే బిడ్డలారా, రెండు చేతులు దివ్య ప్రసాదం వైపు ఎత్తి పట్టుకుంటూ అంత్యకాలపు సూచనలో మనుషులు అపవిత్రులై పవిత్రత లేకుండా చీకటి యందు అంధకారమందు నివసిస్తాడు. ఈరోజు పవిత్రత యందు జీవించటానికి, ఆయనతో పాటు జీవించటానికి, ఆయన కృపలో పాపాలు విడిచిపెట్టడానికి మనం మనల్ని సమర్పించుకుంటూ సిద్ధపడుతూ ఉన్నాం. ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బిడ్డలారా, ఒక మంచి పాప సంగీతం చేయటానికి ఉపవాస దీక్ష బయట బాక్యమైన కార్యాలు కాకుండా నిజంగా ఒక మంచి పాప సంగీతం చేయండి. సాధ్యమైతే ఈ రోజే రేపే ఒక గురువు దగ్గరికి వెళ్ళి మంచి పాప సంగీతం చేయండి బిడ్డలారా. సకల పాపాలను ఒప్పుకోండి. తపస్దినాలలో ప్రభు కోరుకున్నటువంటి ముఖ్యమైన తపోక్రియ ఇదే. చేతుల పైకి లేపి పాపబోధం పశ్చాత్తాపం నాకు దయచేయండి. పరిశుద్ధత నన్ను నడిపించండి. శుద్ధి చేయండి, కడగండి. యేసు రక్తముతో పాప ప్రక్షాళన చేయండి అని చేతుల పైకి లేపి ఒక్క నిమిషం ప్రభువుని స్తుతించి ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గుందెత్తి స్తుతించు, గుందెత్తి స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 హర 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 హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల గుండె మీద పెట్టి, పరిశుద్ధుడైన మహాప్రభు, ఈ పాపిని నీవు పిలిచితివయ్యా అని వినయముతో ప్రభు సన్నిధిలో మనం పాడదాం. పేతురును పిలిచినప్పుడు ఆయన తెలుసుకున్న సత్యం ఇదే, దేవా నేనొక పాపాత్ముడిని కనుక నన్ను విడిచిపోండి. యేషయా ప్రవక్తను దేవుడు దర్శించినప్పుడు ఆయన పలికిన మాట కూడా ఇదే, ప్రభువా నేను చెడుతుని కదా, నా నోటి నుంచి వెళ్ళిపోయే మాటలన్నీ పాపపు మాటలే కదా, పాపపు మాటలు పలికే ప్రజల నడుమ నేను నివసిస్తూ ఉన్నాను కదా. మానవులందరూ పాపం చేసి దేవుని మహిమ కోల్పోయిరి అని వాక్యం పలుకుతుండగా మనమందరం ఇలా పడిపోయే వాళ్ళమే. కానీ ఒక్కసారి పాపాను ఒప్పుకున్న నిమిషం, ఒక్కసారి మన వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న ఆ క్షణం, ఒక్కసారి మనల్ని దేవునికి సమర్పించుకున్న క్షణం, ఒక్కసారి నిన్ను నీవు దేవుని యొక్క శక్తి, కృప, అభిషేక కృపకి సమర్పించే క్షణం చాలు. నీవు తెలవకుండానే నువ్వు మారిపోతావు. నీకు తెలవకుండానే నిన్ను దేవుడు మార్చేస్తాడు. నీలో ఉన్న సకల పాప ఆసక్తులను మెల్లగానే పెరికేస్తాడు. ప్రభు కోరుకున్న పరిశుద్ధత యందు, పవిత్రత యందు నిన్ను నడిపిస్తాడు. ఆయన సన్నిధిలోకి నిన్ను ఆయన ఆకర్షిస్తాడు, ఆకట్టుకుంటాడు. నేడు వరకు నీవు ఏ పాప ఆసక్తిలో జీవించారో ఆ ఆసక్తులన్నీ మెల్లగా నీ నుంచి వెళ్ళిపోతాయి. ఒకరోజు ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో తయారవుతుందంటే, దేవుడు తప్ప, ఆయన సన్నిధి తప్ప, ఆయన పరిశుద్ధత తప్ప నాకు ఏది వద్దు అని ఒక నిగ్రహ శక్తికి నీవు వస్తావు. హిస్ ప్రెసెన్స్ విల్ సరౌండ్ యూ. ఆయన సన్నిధి నిన్ను కప్పివేస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది. దేవా నీ సన్నిధికి అర్హత నాకు లేదు, యోగ్యత నాకు లేదు అని ఈ పాట ద్వారా ఒక ప్రార్థనగా మలచి నా తర్వాత పాడండి. పరిశుద్ధుడైన మహాప్రభు, ఈ పాపిని, పాపాత్ముడిని, పాపాత్మురాలను నువ్వు పిలిచితివయ్యా. నా తర్వాత పాడండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పవిత్రత యందు నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడైన మహాప్రభు, ఈ పాపిని పిలిచితివా. పరిశుద్ధుడైన మహాప్రభు, ఈ పాపిని పిలిచితివా. ఎట్టి వాడనో ఎరిగి కూడా నీచుని పిలిచితివా. ఎట్టి వాడను ఎరిగియు కూడా నీచుని పిలిచితివా. పరిశుద్ధుడైన మహాప్రభు, నీ పరిశుద్ధతను నాకివ్వు. పరిశుద్ధుడైన మహాప్రభు, నీ పరిశుద్ధతను నాకివ్వు. శరణం
శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం. యేసయ్యా, నన్ను పిలిచిన ప్రభువు నీవు విశ్వసనీయుడవయ్యా, నమ్మదగిన వాడవయ్యా. పిలిచిన వారిని పాపాల నుండి విడిపించి పరిశుద్ధ రక్తముతో కడిగి బలపరచి నడిపించువాడు నువ్వేనయ్యి నేను నమ్ముతూ ఉన్నానయ్యా. ఆ నమ్మకములో నన్ను నడిపించి శుద్ధి చేయండి ప్రభువా, బలపరచండి. నీ సన్నిధిలో నన్ను ఆహ్వానించండి ప్రభువా, నిలబెట్టండి ప్రభువా. పడిపోకుండా, ఎప్పుడు ఎన్నడూ సోలిపోకుండా, బలహీనుడైపోకుండా దేవా ఆ బలం నాకు దయచేయండి. ప్రార్థిద్దాం. నన్ను పిలచిన ప్రభు నీవు విశ్వాసనీయుడవు. నన్ను పిలచిన ప్రభు నీవు విశ్వాసనీయుడవు. పిలచిన వారిని బలపరచి నీ మహిమతో నింపెదవు. పిలచిన వారిని బలపరచి నీ మహిమతో నింపెదవు. అర్హుడను కాను, నేనర్హుడను కాను. అర్హుడను కాను, నేనర్హుడను కాను. నీ నామము పలుకుటకు నేనర్హుడను కాను. నీ నామము పలుకుటకు నేనర్హుడను కాను. నీ సన్నిధిలో నిలుచుటకు నేనర్హుడను కాను. నీ సన్నిధిలో నిలచుటకు నేనర్హుడను కాను. శరణం 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 శరణం. ప్రభువా, ఊరు పేరు లేని వాడిని, పాప అంధకారములో పడిపోయేవాడిని, వినాశనపు గోతులో ఉన్నవాడిని నీవు చేయబట్టి లేవనెత్తవయ్యా. చిన్న కులవారిని పెద్ద కులాలుగా మార్చేవాడవు నీవేనయ్యా. తోకగా ఉన్నవాడిని తలగా నిలబెట్టేవాడవు నీవేనయ్యా. అల్పుడిని గొప్పవాడుగా మార్చు దేవుడు నీవేనయ్యా. నేను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నానో, హీనమైనటువంటి స్థితిలో ఉన్నానో, స్థాయిలో ఉన్నాను నాకు తెలుసు. లేవనెత్తి నిలబెట్టండి ప్రభువా. ఆయనపై శరణం మోపండి, ఆయనపై నీ యొక్క నిరీక్షణను ఉంచండి ప్రభువా. బిడ్డలారా ప్రార్థించండి. ఊరు పేరు లేని వారు బలమైన కులమౌదురు. ఊరు పేరు లేని వారు బలమైన కుల
నీతో నా పెదవులను తాకు. నీ పరలోక అగ్నితో నా పెదవులను తాకు. శరణం 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 శరణం. పరిశుద్ధుడైన మహాప్రభు ఈ పాపిని పిలచితివా. పరిశుద్ధుడైన మహాప్రభు ఈ పాపిని పిలచితివా. ఎట్టి వాడనో ఎరిగియు కూడా ఈ నీచుని పిలచితివా. ఎట్టి వాడను ఎరిగియు కూడా ఈ నీచుని పిలచితివా. శరణం 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 శరణం. చతుర్పైకి లేపి శరణం 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 అని నీవే శరణమయ్యా. నీ వాక్యే శరణం, నీ ఆత్మయే శరణం, నీ సన్నిధియే శరణం, నీ అభిషేకమే శరణం ప్రభువా. చతుర్పైకి లేపి శరణం 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 శరణం. యేసయ్యా శరణం యేసయ్యా శరణం. ప్రభువా శరణం ప్రభువా శరణం. ఆత్మదేవా శరణం ఆత్మదేవా శరణం. హల్లెలూయా 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 హల్లెలూయా. శరణం హల్లెలూయా శరణం హల్లెలూయా శరణం హల్లెలూయా శరణం. యేసయ్యా నీ ఒక్కడవే నా శరణం, నువ్వు మాత్రమే నా ఆశ, నా నిరీక్షణ. ప్రియపట్లారా, మనో ప్రయత్నాలతో ఎప్పుడు మన పరిశుద్ధతని పొందలేం. మానవ ప్రయత్నములన్నీ, మానవ మంచితనములన్నీ మురికి గుడ్డ వంటిది అని ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ఈ చివరి ఆరాధన గానం పడుతుండగా ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నీ దివ్య సన్నిధి పరిశుద్ధత యందు నన్ను ముద్రించండి అని ప్రార్థించు. ఎప్పుడు పాప బురదను అంటుకోకుండా, నీ నుంచి దూరం అవ్వకుండా నన్ను నీవు కాపాడండి ప్రభువా అని కలిసి ఆరాధన గానం పాడుకుంటాం. ఆశీర్వాదం కోసం మనం సిద్ధపడతాం.
స్తోత్రం 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 కను పాపగ కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి పవిత్రత యందు నడిపించునుగాక. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాబలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, అంత్యకాల శుద్ధపాటు అనే ఆరాధనలో 9 దినాలు అయిపోయాయి. రేపు 10వ దినం. ఈ ఆరాధన, ఈ తపస్కాలమంతా సాయంకాలం 6 గంటలకి మీకోసం, మీ కుటుంబం కోసం మేము నడిపిస్తూ ఉన్నాం. ప్రియులారా, సాధ్యమైనంత వరకు అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొనేలాగున, దేవుని ఆశీర్వాదం పొందుకునేలాగున వారందరి కోసం ఈ వీడియోని, ఈ ఛానల్ని మీరు ఫార్వర్డ్ చేయండి. తపస్కాలములో మీరు చేసే ఒక మంచి తపక్రియ ఈ వీడియో షేరింగ్. దేవుడు ఈ సువార్త పరిచయ ద్వారా, ఈ తపోక్రియ ద్వారా మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.